భారత్లో పెట్రోల్ ధరలు ప్రస్తుతం 100 నుంచి 120 మధ్యలో ఉండటంతోనే జనం ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్, శ్రీలంకల్లో పెట్రోల్ ధరలు 250 నుంచి 350 వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఇప్పటికే పెరిగి ఉన్న ధరలను ఏకంగా 500% పెంచుతున్నట్టు ప్రకటించి బాంబు పేల్చింది. ఒకవైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్థిక సంక్షోభంలో పడిన క్యూబా ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పైసలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పైసలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో డీజిల్, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల కూడా త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి వ్లాదిమిర్ రెగ్యురో వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తర్వాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలని క్యూబా నిర్ణయించింది.